మొదటిగా బైబిల్ గ్రంథంలో నుండి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనాన్ని చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. పెద్దలు హస్తనిక్షేపణము చేయగా ప్రవచనం మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. చాలు. ఈరోజు మనం చదువుకున్న ఈ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, పౌలు తిమోతికి ఈ పత్రికని రాశాడు. పౌలు ఈ పత్రికని తిమోతికి రాశాడు. పౌలు ఒక గొప్ప అపోస్తులుడు, సంఘాన్ని కట్టినవాడు, ఎంతో మందికి సువార్త ప్రకటించినవాడు. అయితే ఆయనకి చాలామంది సహకారులు ఉండేవారు. అంటే పౌలు పరిచర్యలో ఆయనకి చాలామంది సహకారులు ఉండేవారు. అలాంటి సహకారుల్లో ఒక వ్యక్తి ఎవరంటే తిమోతి. ఒక రకంగా చెప్పాలంటే పౌలుకి ఎంతగానో పరిచర్య చేశాడు. తిమోతిని పౌలు ఏమంటాడంటే నా నిజమైన కుమారుడు అని కూడా పిలిచాడు. అంటే ఒక తండ్రి కుమారుల సహవాసంలో వాళ్ళిద్దరూ కూడా ఉండేవారు. అంత మంచి పరిచర్య తిమోతి పౌలుకి చేశాడు. అయితే ఈ తిమోతిని దేవుడు ఒక పని కొరకు ఎన్నుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏం చేశారండి? తిమోతిని ఒక పని కొరకు ఎన్నుకున్నాడు. ఏంటా పని అనంటే, ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘానికి కాపరిగా, సేవకుడిగా, నాయకుడిగా దేవుని సేవ చేయాల్సిన పనిని తిమోతికి దేవుడు అప్పగించాడు. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఎఫెసీ అనే పట్టణంలో ఉన్న సంఘానికి తిమోతి ఎవరండి? ఒక సేవకుడు, లేదా ఆ సంఘానికి దైవజనుడు, ఆ సంఘానికి పాస్టర్ గారు అన్నమాట. అయితే ఈ తిమోతిలో కొంచెము భయము, పిరికితనము అనేది ఉండేది. అంటే నేను చేయగలనా, నా వల్ల అవుతుందా, ఈ దేవుని సేవ చేయడానికి నేను సరిపోతానా, నాకు బలం ఉందా, నేను ఎలాగా, నేను ఎంతటి వాడిని అని ఎప్పుడు కూడా తనలో తాను ఆయన కొంచెం కృంగిపోతూ, నిరాశపడుతూ, నేను బలహీనుణ్ణి కదా, నా వల్ల ఏమవుతుంది అని తిమోతి అనుకుంటూ ఉండేవాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా. అయితే అలాంటి సమయంలో తిమోతిని బలపరచడానికి, తిమోతిని ధైర్యపరచడానికి పౌలు ఈ 2 పత్రికలను కూడా రాశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పత్రికలన్నిటిలో కూడా పౌలు తిమోతిని బలపరుస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రోత్సహిస్తాడు, ధైర్యపరుస్తాడు. పర్వాలేదు, నువ్వు చేయగలవు, నువ్వు చెయ్యి అని చెప్పి అతన్ని ఎంకరేజ్ చేయడానికి ఈ పత్రికల్ని రాశాడు. ఇంకా చెప్పాలనంటే కనుక, నువ్వు సేవ చేసేటప్పుడు నువ్వు ఎలా చేయాలి, నీకు ఎలాంటి లక్షణాలు ఉండాలి, నీకు ఎలాంటి అనుభవాలు ఉండాలి, నువ్వు ఎలా సేవను జరిగించాలని ఈ విషయాలన్నీ కూడా ఈ 2 పత్రికల్లో చాలా వివరంగా పౌలు తిమోతికి చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఈ తిమోతికి రాసిన 2వ పత్రికలో మనం మొదటి అధ్యాయములో ఒక వచనాన్ని చూస్తాం. 7వ వచనములో ఏమనంటే, దేవుడు మనకి శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదంటాడు. అంటే ఈ మాట ఎందుకు చెప్పాడు ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి. సహజంగా తిమోతిలో భయము, పిరికితనము అనేది ఉంది కాబట్టి ఆ యొక్క భయమును బట్టి బలహీనమవుతున్న తిమోతితో పౌలు అన్నాడు, దేవుడు మనకి ఎలాంటి ఆత్మనిచ్చాడు? శక్తి కలిగిన ఆత్మనిచ్చాడు, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు, కానీ పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు. కాబట్టి నువ్వు భయపడకుండా సేవ చేయి అని చెప్పి పౌలు తిమోతిని బలపరిచేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అర్థమవుతుందని చెప్తుంది. సరే, అయితే అలా బలపరుస్తున్న క్రమంలో పౌలు తిమోతికి ఒక మాట చెప్పాడు. మనం చదువుకున్నాం 4వ అధ్యాయం 14వ వచనంలో ఏముందంటే, పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. అంటే ఈ వచనం మనకి ఏం తెలియజేస్తుందంటే, తిమోతిని దేవుడు సేవకు పిలిచేటప్పుడు అతనికి దేవుడు వరములను అనుగ్రహించాడు. ఆమేన్. ఏమిచ్చాడండి? వరము. అంటే దేవుడు ఒక ప్రత్యేకమైన సామర్థ్యాన్ని తిమోతికి అనుగ్రహించాడు. చూడండి, దేవుని సేవ ఎప్పుడు కూడా మన సొంత బలంతో చేయగలమా? చేయలేం. మన సొంత జ్ఞానంతో చేయలేం.
మనం బాగా చదువుకున్నంత మాత్రాన సేవలో మనము చాలా బలంగా వాడబడతాం అనే రూల్ ఏమీ లేదన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే వారికి ఈ లోక సంబంధముగా ఉన్న యోగ్యతలను బట్టి, వారికి ఉన్న టాలెంట్స్ని బట్టి సేవ చేసేయచ్చు అనుకుంటారు. కానీ దేవుని సేవ దేవుని సహాయం లేకుండా ఎప్పుడు చేయకూడదు, చేయలేం కూడా. కాబట్టి ఎలాంటి వాడైనా, ఎంత బలవంతుడైనా బలహీనుడైనా దేవుడు వాడుకుంటేనే ఒక మానవుడు దేవుని పని చేయగలడు. ఆమేన్. అందుకనే పౌలు కూడా ఏమంటాడు? నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేస్తానంటాడు. అంటే దేవుడు బలపరచకపోతే మనము సేవ చేయలేం. చాలామంది ఏం చేస్తారంటే నాకు పాటలు పాడడం వచ్చు, లేదా నాకు బైబిల్లో కొన్ని వచనాలు వర్ణించడం వచ్చు, వివరించడం వచ్చు, ప్రార్థించడం వచ్చు, కాబట్టి నేను కూడా సేవ చేసేయచ్చు అనుకుంటారు. చూడండి, ఇలాంటి వాటితో సేవను ప్రారంభించి చాలామంది ఇబ్బందులు పడుతున్న వారిని కూడా చూస్తాం. కాబట్టి దేవుని సేవ అనేది మొదట మీరు దేవుని సేవ చేయడం మీకంటే ముందు దేవుడికి ఇష్టం అవ్వాలి. అది మొదటిది. రెండవది ఏంటంటే మీ పిలుపుని, మీ ఏర్పాటుని నిశ్చయం చేసుకునే సేవలోనికి వెళ్ళాలి. మూడవదిగా దేవుని సహాయం లేకుండా దేవుని సేవ చేయలేం. కాబట్టి తిమోతి కూడా ఎఫెసీ పట్టణంలో సేవ చేయాలి గనక ఆ యొక్క పట్టణంలో సేవ చేయడానికి దేవుడు ఆయనకి వరములను అనుగ్రహించాడు. ఆమేన్. ఏమిచ్చాడండి? వరము అంటే ఒక ప్రత్యేకమైన సామర్థ్యాన్ని దేవుడు తిమోతికి అనుగ్రహించాడు. అసలు తిమోతి ఈ వరాన్ని ఎలా పొందుకున్నాడు అనంటే అక్కడ రెండు విషయాలు చెప్పబడ్డాయి. ఒకటి, పెద్దలు హస్త నిక్షేపణం చేయగా. హస్త నిక్షేపణం అంటే చేతులుంచి ప్రార్థించడం. రెండోది, ప్రవచనం మూలమున అని చెప్పాడు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు తిమోతికి ఎవరో ఒకరిని వాడుకొని ఒక ప్రవచనము ద్వారా దేవుడు చెప్పాడు. ఏమనంటే, నేను నీకు ఫలానా వరమును నేను నీకు ఇస్తున్నానని. చూడండి, ప్రవచనాలు అనేవి మనకి కూడా బాగా తెలుసు కదా. మనం కూడా చాలాసార్లు ప్రవచనాలు వింటూ ఉంటాం. అంటే దేవుడు మన కోసం కానీ, మన సంఘం కోసం కానీ, మన కుటుంబాల కోసం కానీ కొన్నిసార్లు ప్రవచనము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటారు. మీకు అర్థమవుతుందని చెప్తున్న మాటలు. అలాగే తిమోతికి కూడా ఒక ప్రవచనముతో దేవుడు మాట్లాడారు. ఏమనంటే, నీకు ఒక వరమును నేను నీకు ఇస్తానని. రెండవది ఏంటంటే, ఆ వరము అతనిలోనికి ఎలా వచ్చిందంటే, అతన్ని సేవకి పంపించేటప్పుడు పెద్దలైన వారు అతని మీద చేతులుంచి ప్రార్థన చేశారంట. చూడండి, ఎప్పుడైనా సరే అభిషక్తులు అనేవారు, దైవజనులు అనేవారు మన మీద చేతులుంచి ప్రార్థించడం మనకు చాలా మేలు కదా. అంటే అలా అని మొత్తం ఊరి మీద ఉన్న సేవకులు అందరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోమని కాదు దాని అర్థం. మీకు అర్థమవుతుందా? అయితే కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మనం ఏం చేయాలంటే మన దైవజనులు ప్రార్థిస్తున్నప్పుడు వారి చేతులుంచి ప్రార్థించడం అనేది మనకు చాలా మేలు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం అందరి చేతులు పెట్టించేసుకుంటారు కదండి. అసలు వారి సేవకుల, విశ్వాసుల అనేది కూడా చూడరు. కొంతమంది ఏం చేస్తారంటే వారి విశ్వాసులైనా సరే, వారికి ఇంకా పిలుపు ఉన్నా లేకపోయినా సరే వెళ్ళి చెప్పండి చేతులేసేసి ప్రార్థన చేసేస్తారు. ఇదే పౌలు ఇదే తిమోతికి ఏం చెప్తారో తెలుసా? త్వరపడి ఎవని మీద హస్త నిక్షేపణం చెయ్యకు అంటాడు. చూడండి, హస్త నిక్షేపణము ద్వారా తిమోతి కృపావరాలను పొందుకున్నాడు. కానీ అదే తిమోతిని హెచ్చరిస్తున్నాడు. ఏమనంటే, త్వరపడి ఎవరి మీద హస్త నిక్షేపణ చెయ్యొద్దన్నాడు. అంటే చేతులుంచి ప్రార్థించడం అనేది మనకి మేలే. అలాగని ఎవరి మీద పడితే వాళ్ళ మీద మనం చేతులు ఉంచకూడదు, ఎవరిని పడితే వాళ్ళ మన మీద చేతులుంచి ప్రార్థించేలాగా కూడా మనం అనుమతించకూడదు. ఈ యొక్క జ్ఞానాన్ని మనము కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఒక ప్రవచన మూలముగా పెద్దలు హస్త నిక్షేపణం చేయుట ద్వారా తిమోతి కృపావరాలని పొందుకున్నాడు, లేదా దేవుని వరముని పొందుకున్నాడు, ఒక ప్రత్యేకమైన సామర్థ్యాన్ని పొందుకున్నాడు. కృపావరాలు అనేవి నానా విధాలుగా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. బోధించడం ఒక కృపావరం, ప్రవచించడం ఒక కృపావరం కదా. ఇంకా మీరు చెప్పండి, మీకు తెలిసిన కృపావరాలు ఏమున్నాయి? బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, భాషలు మాట్లాడడం,
భాషలకు అర్థం చెప్పడం, ప్రవచించడం, అద్భుతాలు చేయడం, స్వస్థపరచడం, ఆత్మ వివేచన, పంచిపెట్టడం, పై విచారణ చేయడం, ఇవన్నీ కూడా కృపావరాలే. ఆమేన్. కాబట్టి తిమోతి దేవుడు చెప్పిన ఆ కృపావరాల్లో, ఆ సామర్థ్యాల్లో ఏదో ఒకదానిని కానీ ఒకదానికంటే ఎక్కువే కానీ తిమోతి పొందుకున్నాడు. దానిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుని సేవ కొరకు ముందుకెళ్తున్నాడు గనక అతడు ఒక ప్రత్యేకమైన సామర్థ్యాలను పొందుకొని ఆయన దేవుని పనిలోనికి వచ్చాడు. అయితే ఇక్కడ పౌలు తిమోతికి చెప్తున్న మాట ఏంటంటే, నీలో ఉన్న వరమును అలక్ష్యము చెయ్యొద్దు. ఏమంటున్నాడు ఆయన? నీలో ఉన్న ఆ వరాన్ని ఏం చేయకూడదు? అలక్ష్యం చేయడం అంటే నిర్లక్ష్యం చేయడం, లేదా చెప్పండి ఇంకేంటి? లక్ష్య పెట్టకపోవడం, ఇంకా అంతేనా? నెగ్లెక్ట్ చేయడం. ఒక రకంగా చెప్పాలంటే దాన్ని పట్టించుకోకుండా ఉండడం. అంటే దేవుడు కృపావరాలు ఇచ్చాడు. ఎవరికి? కొంచెం మాట్లాడాలి. తిమోతికి కృపావరాల్ని దేవుడిచ్చాడు. కానీ ఆ కృపావరాల్ని అలక్ష్యము చేయొద్దు, పట్టించుకోకుండా ఉండొద్దు, నిర్లక్ష్యంగా చూడొద్దు అని తిమోతిని పౌలు హెచ్చరిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరలా మనం 2వ పత్రికకు వస్తే చూడండి, అదే తిమోతికి రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా ఒకసారి చదవండి. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపం వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. చాలు. అంటే నా హస్త నిక్షేపణము వల్ల, అంటే ఇది కూడా మళ్ళీ పౌలే చెప్తున్నాడు. అంటే పౌలు కూడా తిమోతి మీద చేతులుంచి ప్రార్థించాడు. కాబట్టి నేను నీ మీద చేతులుంచి ప్రార్థించుట ద్వారా నీకు కలిగిన దేవుని కృపావరమును ఏం చేయాలి? ప్రజ్వలింప చేయాలి అని నేను నీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రజ్వలింప చేయడం అంటే అర్థం ఏంటంటే మండించడం, లేదా వాడుకలోనికి తీసుకొని రావడం, లేదా వాటిని ఉపయోగించడం అని అర్థం అన్నమాట. అంటే ఈ 2 వచనాలు కూడా ఒకే విషయాన్ని తెలియజేస్తున్నాయి. 2 పత్రికల్లో 2 వచనాల ద్వారా ఈ మాటని పౌలు తిమోతికి చెప్పాడు. ఏమనంటే, నీలో ఉన్న కృపావరాన్ని నువ్వు అలక్ష్యము చెయ్యొద్దు, నీలో ఉన్న కృపావరాన్ని నీవేం చేయాలి? ప్రజ్వలింప చేయాలి, మండించాలి అని పౌలు తిమోతిని హెచ్చరిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీకన్నా అర్థమవుతుందా వాక్యం? చెప్పండి. అంటే ఈరోజు తిమోతికి పౌలు చెప్తున్న మాట ఏంటి? ఆయనలో ఉన్న కృపావరాన్ని ఏం చేయాలంట? ఉపయోగించాలి, దాన్ని వాడుకలోనికి తీసుకొని రావాలి, అంతే తప్ప దాని పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు. మీలో ఎంతమంది కృపావరము అనే మాట ఇంతకు ముందే విన్నవారు ఉన్నారు? విన్నారు కదా, చాలాసార్లు మనం విన్నాం. అసలు కృపావరాలు దేవుడు ఎందుకు ఇస్తాడు చెప్పండి? ఇప్పుడు కృపావరాలు అంటే భాషలు మాట్లాడడం. మీలో కొంతమంది భాషలు మాట్లాడే వరం కలిగిన వారు ఉన్నారు కదా. ప్రవచించే వరం కూడా కొంతమందికి ఉంది. ఎవరన్నా ఉన్నారా ప్రవచన వరాన్ని కలిగిన వారు? రైట్. ఇంకా బోధించే వరం కూడా కొంతమందికి ఉంది. ఎవరైనా ఉన్నారా బోధకులు? లేదా ఆ కృపావరం లేదా ఎవరికి? సరే. అంటే అద్భుతాలు చేసే శక్తి, స్వస్థపరిచే వరం, ఆత్మల వివేచన, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం ఉన్నాయి ఎవరికైనా? లేవా? సరే. ఇంకా చెప్పాలంటే బోధించడం, పంచిపెట్టడం, పై విచారణ చేయడం, ఇలాంటివన్నీ కూడా కృపావరాల్లో లోనికే వస్తాయి. అంటే కృపావరాలు అనేవి చాలా రకాలుగా ఉన్నాయి. కానీ కృపావరాలు ఎన్ని ఉన్నా అన్నిటికీ దేవుడు ఇవ్వడానికి ఒకే ఒక ఉద్దేశం. అంటే అన్నిటినీ దేవుడు ఇవ్వడానికి ఆయన ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే, చూడండి, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనాన్ని చదవండి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. చాలు. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. అంటే కృపావరాలు ఇవ్వడానికి గల దేవుని ఉద్దేశం ఏంటంటే, వాటి వల్ల అందరికీ ఏం కలగాలంట? ప్రయోజనం కలగాలి. ఒకసారి చెప్తారా? కృపావరాలు ఎందుకు ఇచ్చాడు దేవుడు? అందరికీ ప్రయోజనం కలగడానికి. ఈ భూమి మీద దేవుడు అత్యధికంగా ప్రేమించేది ఎవరినండి? చూడండి, నన్ను అని చెప్పలేకపోతున్నారు మీరు కదా. చెప్తారు ఎవరైనా?
దేవుడు అత్యధికంగా ప్రేమించేది ఎవరినండి? నన్ను కదా. నిజమే. ఎందుకంటే ఈ భూమి మీద దేవుడు అత్యధికంగా ప్రేమించేది తన సంఘాన్నే. ఎందుకంటే తన సంఘాన్ని స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు ఆయన కదా. మీరు కూడా అందరికంటే ఎక్కువగా మీ పిల్లల్ని ప్రేమిస్తారు. ఎందుకని చెప్పండి? చెప్తారు కదా, నా రక్తం పంచుకు పుట్టారంటారు కదా, లేకపోతే నా పిల్లలు అంటారు కదా. కాబట్టి కన్న తల్లిదండ్రులు ఎప్పుడు కూడా తమ పిల్లల్ని చాలా అత్యధికంగా ప్రేమిస్తారు. చూడండి, తల్లిదండ్రులు తమ పిల్లలకి ఎప్పుడు కూడా ప్రయోజనకరంగా ఉండాలని, క్షేమాభివృద్ధిని కలిగించాలని, మేలు చేయాలనే ప్రయత్నం చేస్తారు. అలాగే దేవుడు కూడా ఆయన అత్యధికంగా ప్రేమిస్తున్న తన సంఘానికి, తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘానికి ప్రయోజనకరంగా ఉండాలని, మేలుకరంగా ఉండాలని, క్షేమాభివృద్ధి కలిగించాలనే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు ఏమిచ్చాడు? కృపావరాలను ఇచ్చాడు. ఆమేన్. ఆ ప్రత్యేకమైన సామర్థ్యాలను ఇచ్చాడు. చూడండి, తిమోతికి ఒక కృపావరాన్ని దేవుడు ఇచ్చాడంటే దానివల్ల ఏం జరగాలని? ఎవరికి? ఆయన ఏ సంఘానికి వెళ్తున్నాడో ఆ సంఘానికి. మీకు అర్థమవుతుందా? అంటే ప్రతి వ్యక్తికి కూడా కృపావరాలు దేవుడు ఎందుకు ఇస్తాడంటే అది అందరి ప్రయోజనం కొరకు, అంతే తప్ప కృపావరాలతో మనం బ్రతుకుతామని కాదు కదా. ఈరోజు చాలామంది ఎలా ఉన్నారు తెలుసా? దేవుడు వాళ్ళకి ఉచితంగా స్వస్థపరిచే వరం ఇస్తే దానికి కూడా చెప్పండి ఫీజు పెట్టేవారు కూడా ఉన్నారు తెలుసా. చెయ్యేసి ప్రార్థన చేయాలంటే ఇన్ని వేల రూపాయలు, ఫోన్లో ప్రార్థన చేయాలంటే ఇన్ని వేల రూపాయలు, పర్సనల్గా కలిసి ప్రార్థన చేయించుకోవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఉన్నారు అలాంటి సేవకులు చాలామంది. మనకేమో ఉచితంగా వచ్చేటప్పటికి ఏమైపోయింది? విలువ లేకుండా అయిపోయింది. నిజమే, బయట చాలా చోట్ల కొంతమంది సేవకులు ఎలా ఉన్నారు తెలుసా? అపాయింట్మెంట్ తీసుకొని 5,000 కడితేనే ఫోన్లో మాట్లాడతారు, ప్రార్థన చేయాలంటే 10,000, ఇలాగ అయిపోయారన్నమాట. అంటే దేవుడు వారికి ఇచ్చిన కృపావరాలని స్వలాభం కోసం ఉపయోగించుకునేవారు ఉన్నారు. కొంతమంది ఏమో వారికి ఉన్న కృపావరాలను బట్టి వారేదో గొప్పవారు అని చెప్పుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే నేను ఫలానా వ్యక్తిని, ఫలానా వరములు కలిగిన వాడిని, ఫలానా గొప్ప శక్తి కలిగిన వాడిని అని చెప్పుకునేవారు కూడా లేకపోలేదు. చూడండి, కృపావరాలు ఎప్పుడు కూడా మన సొంత లాభం కోసం, మన మెప్పు కోసము ఇవ్వబడలేదు. అవి ఎదుటి వారికి ప్రయోజనకరంగా ఉండడానికి. అంటే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక్కొక్క కృపావరాన్ని కానీ ఒకటి కంటే ఎక్కువ కానీ పొందుకుని వాళ్ళు ఏం చేయాలంటే వారికి ఉన్న కృపావరాలను బట్టి ఎదుటి వారికి ప్రయోజనకరంగా ఉండాలి.